ప్రియుడితో కలిసి జీవించేందుకు అడ్డుగా ఉందని కూతురు 5 ఏళ్ల కూతురు వెన్నెల హత్య చేసిన తల్లి ఉదంతం ఇది. ఆహ్, ఏది బెంగుళూరులో జరిగింది మరహతల్లి దగ్గర. గురువారం హసనాలో అమ్మాయిని అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. దావణగిరికి చెందిన ప్రవీణ్, ప్రియాంక 15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. ప్రవీణ్ ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. ప్రియాంక లాయర్‌గా పనిచేస్తుంది. వీళ్ళకి 11 సంవత్సరాల కొడుకు, 5 ఏళ్ల కూతురున్నారు. కాడుగోడిలో ఉంటున్న సమయంలో తనతో కలిసి స్కూల్‌లో చదువుతున్న మోహన్ ఆమెను మళ్ళీ కలిశాడు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తున్నట్టు చెప్పాడు. క్రమంగా ఇద్దరు మళ్ళీ సన్నిహితులయ్యారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం విడదీయరానిగా మారిపోయింది. విషయాన్ని ప్రవీణ్ గుర్తించి ఇద్దరిని హెచ్చరించి పోలీసులకు కూడా చెప్పుకొచ్చాడు. అయితే కుమార్తెను తీసుకుని ఇల్లు వదిలి మోహన్‌తో సహజీవనాన్ని ప్రారంభించేసింది ఆ లాయరమ్మ. భర్తకు విడాకుల నోటీసులు పంపించింది. వెన్నెల అనారోగ్యం పాలై మరణించిందని భర్తకు తన సోదరుడికి చెప్పింది. అంత్యక్రియలు కూడా పూర్తి చేసేసింది. అయితే ఆ తర్వాత పోస్ట్ మార్టం నివేదికను భర్తకు పంపించింది. విదేశాల్లో ఉంటున్న ఒక డాక్టర్ ద్వారా ఆ నివేదికను డాక్టర్‌కి ఆ నివేదికను ప్రవీణ్ పంపించాడు. అందులో పోస్ట్ మార్టం రిపోర్ట్ కరెక్ట్‌గా లేదంటూ చెప్పడంతో అనుమానంతో ప్రియాంక మీద ఆయన కంప్లైంట్ చేశారు. దర్యాప్తులో తీవ్రమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిడ్డ గొంతు నులిమి తల్లే హత్య చేసినట్టు గుర్తించి మోహన్ అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ప్రియాంక పరారీలో ఉంది. ఆమె హసానాలో తలదాచుకున్నట్టు గుర్తించి అరెస్ట్ చేసి నగరాన్ని తీసుకొచ్చి విచారణ ప్రారంభించారు. వాస్తవంగా ప్రియుడితో మరింత సన్నిహితం ఉండడానికి ఆ పాప అడ్డొస్తుందనే చంపేసినట్టు అనుమానిస్తున్నారు. మోహన్ మాయమాటలకి ఆమె దారి తప్పినట్టు గుర్తించారు. వాస్తవంగా వాడు కోటీశ్వరుడిని, రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పింది అబద్ధమట. వాడి దగ్గర ఏమీ లేదట. అయినా సరే ఆ విషయం అమ్మాయికి తర్వాత తెలిసిందంట. ఇక భారంగానే అతనికి సహకారం అందిస్తుంది అన్న విషయం తేలింది. ఆమె బిడ్డను పోగొట్టుకోవడం విషాదవంతమైనటువంటి పరిస్థితి. మోహన్ కోటేశ్వరుడు కాదని అద్దెళ్ల బ్రోకర్ అని తేలితే ఇప్పుడు ఈ హత్య కేసులో ఆమె అడ్డంగా దొరికిపోయి చివరికి తను కూడా జైలు పాలైంది. ఇట్లాంటి కేసులు ఈ మధ్యన పెరుగుతున్నాయి. భర్త నిరంతరం కష్టపడి తీసుకొచ్చినటువంటి డబ్బులు ఆఫ్టర్ ఆల్ ఎవడి కోసం, ఎందుకు తేవు, నీ ఇష్టం నువ్వు పోషించాల్సిందే కదా అంటూ వేరొకళ్ళతో, అంటే ఇంటి బాధ్యతలు మాత్రం పక్కన వదిలేసి ఇంకోటితో మాత్రం బాధ్యతలు పంచుకునేటటువంటి విచిత్రమైనటువంటి ధోరణి కొంతమందిలో పెరుగుతోందనడానికి సాక్ష్యం ఇది.